హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆర్మీ ఏఓసి సెంటర్ సికింద్రాబాద్ లొకేషన్ నుండి టోటల్ 815 వేకెన్సీస్తో 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్తో పాటు అదర్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆర్మీ ఏఓసి సెంటర్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం మేము స్పెషల్ కోర్స్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఆర్మీ ఏఓసి సెంటర్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అలాగే జీకే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కలిపి మీకు కాంబో ప్యాక్ కింద మీకు జస్ట్ 149 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేతో పాటు ఇతర మెటీరియల్స్ అన్నీ కూడా మీకు 149 రూపీస్కే అందించడం జరుగుతుంది. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు ఎస్ఎస్సి అని చెప్పేసి ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ 149 రూపీస్కి సంబంధించిన ఆర్మీ ఏఓసి సెంటర్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఈ ప్రైస్ ఫ్యూ డేస్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా 149 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ సెంటర్ ఏఓసి సెంటర్ నుంచి అఫీషియల్గా 815 వేకెన్సీస్తో మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, ఫైర్మెన్, కార్పెంటర్ అండ్ జాయినర్, పెయింటర్ అండ్ డెకరేటర్, ఎంటీఎస్, ట్రేడ్స్మెన్ మేట్ అనేటువంటి పోస్టులతో అఫీషియల్గా మనకి నిన్ననే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 2 December నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ వీడియోలో నేను మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు అండ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇందులో మనకి లెవెల్స్ వైజ్గా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకుంటే లెవెల్ 1కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఎంటీఎస్, ట్రేడ్స్మెన్ మేట్ అని చెప్పేసి లెవెల్ 1కి సంబంధించినటువంటి పోస్టులు. అండ్ దీనితో పాటు లెవెల్ 2కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. పే లెవెల్ 2 అనమాట. సో పే లెవెల్ 2 కింద మీకు ఈ పోస్టులకి సంబంధించి శాలరీస్ ఉంటాయి. ఆ లెవెల్ 2 పోస్టులు వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, ఫైర్మెన్, కార్పెంటర్ అండ్ జాయినర్, పెయింటర్ అండ్ డెకరేటర్ అని చెప్పేసి పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి పే లెవెల్ 2కి సంబంధించినటువంటి జాబ్స్. ఇంకా పే లెవెల్ 5కి సంబంధించి మెటీరియల్ అసిస్టెంట్ అని చెప్పేసి పోస్టులు అయితే ఉన్నాయి. సో మెటీరియల్ అసిస్టెంట్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 10+2 పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాలి. మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి చెప్తాను. ముందుగా మనకి ఆర్మీ ఏఓసి సెంటర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూద్దాము. సో ప్యాటర్న్ చూసే ముందు మీకు డిప్లొమా కానీ, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, 10th క్లాస్ క్వాలిఫికేషన్ కానీ ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి 2 December నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్టులను అనుసరించి మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 27 years వరకు కొన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. మరికొన్ని పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి 18 to 25 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఏ ఆల్రెడీ సెడ్, పే లెవెల్స్ ప్రకారం మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఆ పర్టికులర్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి పే లెవెల్ 1 and 2కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 10th స్టాండర్డ్ లెవెల్లో మనకి ఎగ్జామినేషన్ డిఫికల్టీ లెవెల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే సిలబస్ ఫర్ ది పోస్ట్ ఇన్ పే లెవెల్ 1 and 2 మెట్రిక్ లెవెల్ స్టాండర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే 10th స్టాండర్డ్ లెవెల్లో మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ స్టాండర్డ్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి మనకి 2022లో ఏఓసి సెంటర్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే జరిగింది. ఆ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ మేము 149 రూపీస్కే మీకు అయితే అందిస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. అందులో మీకు ఈ ఏఓసి సెంటర్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉంటుంది. మీరు ఆ కోర్స్ తీసుకున్నట్లయితే ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 10,000 పైకి ఉన్నటువంటి
ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో పాటు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి మెటీరియల్స్, అలాగే సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి ఇమీడియట్గా 149 రూపీస్కి సంబంధించిన కోర్స్ని తీసుకోండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ పే లెవెల్ 1 and 2కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఇస్తారు. 2 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనమాట. సో 50 100 మార్క్స్కి మనకి రావడం జరుగుతుంది. ఇంకా యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ వచ్చేసి రెండు కలిపి 50 మార్క్స్కి అయితే వస్తాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ మనకి 150 మార్క్స్కి అయితే ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. 0.25 మార్క్స్ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది పే లెవెల్ 1 and 2కి సంబంధించిన పోస్టుల యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పే లెవెల్ 2కి సంబంధించి మరికొన్ని పోస్టులకి లైక్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లాంటి ఆ పోస్టులకి సపరేట్గా పే లెవెల్ 2కి సంబంధించినటువంటి పోస్టుల్లో కొన్ని పోస్టులకి మనకి 10+2 లెవెల్లో మనకి ఈ స్టాండర్డ్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. న్యూమరిక్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఇస్తారు. 2 అవర్స్ మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ 2 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి కూడా 0.25 మార్క్స్ మనకి నెగటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి పే లెవెల్ 5కి సంబంధించినటువంటి పోస్టులు అంటే మెటీరియల్ అసిస్టెంట్ MA అని చెప్పేసి పిలుస్తారు. ఇవి డిగ్రీ స్టాండర్డ్లో ఉండేటువంటి పోస్ట్ అనమాట. క్వశ్చన్ పేపర్ కూడా మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ స్టాండర్డ్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ పోస్టులకి సంబంధించి రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, న్యూమరిక్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే వస్తాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే మనల్ని అడగడం జరుగుతుంది. 2 అవర్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి కూడా మీకు 0.25 మార్క్స్ మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ కానీ క్వశ్చన్స్ కానీ మనకంతా కూడా సేమ్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్సే ఉంటుందండి. ఎవరైతే ఎస్ఎస్సి CGL, CHSL, MTS, SSC GD లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎగ్జామినేషన్ అనేది ఒక కేక్ వాక్గా చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. 3 monthsలోనే మనకి సెలక్షన్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయండి. చాలా త్వరగా కంప్లీట్ చేసేటువంటి రిక్రూట్మెంట్ ఇది. సో 3 monthsలోనే మనకి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పోస్టులకి సంబంధించి చాలా తక్కువ మంది అప్లై చేయడం జరుగుతుంది. ఒక పోస్ట్కి ఒక 50 మంది వరకు మనకి పోటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. గతంలో చాలామంది ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించి అప్లై చేయడానికి ట్రై చేయడం జరిగింది. సో చాలా తక్కువ పోటీ అయితే నమోదైందనమాట. సో ఎందుకంటే చాలామంది ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుందని చెప్పేసి వెనుకబడినటువంటి వారు ఉన్నారు అప్లై చేయాలని ట్రై చేసినా కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్ఎస్సి లాగా తెలుగులో అయితే ఎగ్జామినేషన్ ఉండదు. ఎస్ఎస్సి, MTS, CHSL, GD లాగా ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 0.25 మార్క్స్ మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి టాపిక్ వైజ్గా సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి నేను మీకు క్లియర్గా ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎస్ఎస్సి సిలబస్సే ఉంటుందండి. కోడింగ్ అండ్ డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, అలాగే మనకి డైరెక్షన్ సెన్స్ టెస్ట్ కావచ్చు, సింప్లిఫికేషన్స్కి సంబంధించి నంబర్ సిరీస్, లెటర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, సిలాజిజమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే మనకి మిర్రర్ ఇమేజెస్, అలాగే వాటర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్కి సంబంధించి ఈ టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వాటిని మించి అయితే మనకి రావు. ఓన్లీ ఎస్ఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఆ సిలబస్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. లేదా మీరు ఇక్కడ సిలబస్ కూడా చూసుకోవచ్చు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్ అని, జడ్జిమెంట్ అని, డెసిషన్ మేకింగ్ అని, విజువల్ మెమరీ అని, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్, కాన్సెప్ట్స్, వర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్ అని, అర్థమెటిక్
అర్థమెటికల్ నంబర్ సిరీస్ అని, అలాగే నాన్ వర్బల్ సిరీస్ అని చెప్పేసి ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అర్థమెటికల్ కాంపిటీషన్కి సంబంధించి సింబల్స్ అండ్ దే రిలేషన్షిప్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు సింపుల్గా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ప్రిపేర్ అయిపోవచ్చు. ఇంక ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఎర్రర్ కరెక్షన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఈ టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూడండి, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఒకాబులరీ పార్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఒకాబులరీ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్, గ్రామర్కి సంబంధించి, సెంటెన్స్ స్ట్రక్చర్కి సంబంధించి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, కరెక్ట్ యూసేజ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, నేను ప్రొవైడ్ చేసినటువంటి 149 రూపీస్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని కనుక మీరు ఒకసారి చూసినట్లయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో అందులో మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు చూసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి మనకి యాజ్ యూజువల్గా ఎస్ఎస్సికి ఉండేటువంటి సిలబస్సే నంబర్ సిస్టమ్స్, కాంపిటీషన్ హోల్ నంబర్, decimals and fractions, relationship between numbers, fundamental arithmetical operations, percentages, ratios and proportions, averages, interest, profit and loss, discount, use of tables and graphs, mensuration, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి వస్తాయి. మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ లైక్ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్ అయితే రావు. మెన్సురేషన్ నుంచి మాత్రమే మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇది మనకి సేమ్ ఎస్ఎస్సి లాగానే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బ్యాంకింగ్ లెవెల్లో అయితే క్వశ్చన్స్ ఉండవు, ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసుకుంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అలాగే ఇండియన్ జాగ్రఫీ, కల్చర్, అలాగే జనరల్ పాలసీ ఇంక్లూడింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి, ఇంకా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచే కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మేము 149 రూపీస్ యొక్క కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు అయితే తీసుకోండి. తర్వాత మీకు ప్రైస్ అనేది పెరుగుతుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇందులో మనకి రిలీజ్ అయినటువంటి పోస్టులకి సంబంధించి కొన్ని పోస్టులకి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంది, కొన్ని పోస్టులకి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ లేదు. ఆ పోస్టులు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇందులో మనకి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ లేనటువంటి పోస్టులు మెటీరియల్ అసిస్టెంట్ అండి. డైరెక్ట్గా మీకు స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది, స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఏమీ లేదు. ఇంకా టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ లేదు, ఓన్లీ స్టేజ్ 2కి సంబంధించిన డైరెక్ట్ ఎగ్జామినేషన్ అయితే ఉంది. తర్వాత ఎంటీఎస్కి సంబంధించి కూడా స్టేజ్ 1 ఎగ్జామినేషన్ లేదు, డైరెక్ట్గా మనకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఉన్నటువంటి వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనమాట. దీనికి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలి. టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ అవసరం లేదు కానీ బట్ మీకు ఆ టైపింగ్ స్పీడ్ అయితే మీరు కలిగి ఉండాలి. సిఎండి అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది. డ్రైవింగ్ టెస్ట్ అండ్ వర్బల్ క్వశ్చనింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే స్టేజ్ 1లో కండక్ట్ చేస్తారు. ఫైర్మెన్కి సంబంధించి ఫస్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఫైర్మెన్ అండ్ ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించినటువంటి పోస్టులకే మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కార్పెంటర్ అండ్ జాయింటర్కి సంబంధించి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంది. ఫర్నిచర్ మేకింగ్కి సంబంధించిన ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. పెయింటర్ అండ్ డెకరేటర్కి సంబంధించి కూడా వుడెన్కి పెయింట్ వేయడానికి సంబంధించిన స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి కూడా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 350+ వేకెన్సీస్ అయితే ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయండి. సో నేను చెప్పినటువంటి సిలబస్ అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు ఫాలో అయినట్లయితే 3 monthsలోనే మీకు జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా త్వరగా ఎగ్జామినేషన్ అయితే పెడతారు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా 2 December నుంచి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.